గైస్ నిన్నంతా పెద్ద హడావుడి జరిగింది కదా! మన కొడాలి నాని హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, హార్ట్ అటాక్ వచ్చిందని అంత హడావుడి జరిగింది. ఫైనల్‌గా చూస్తే ఫస్ట్ న్యూస్ ఛానల్ అదంతా గందరగోళం నడిచింది. ఆ తర్వాత చూసుకుంటే మీరు జస్ట్ గ్యాస్ ట్రబుల్ వల్ల కొంచెం పట్టేసింది. దానివల్లే వచ్చింది. ఇంతకుముందు కూడా ఆయన కొంచెం నీరసంగానే ఇంతకుముందు లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా కొంచెం ఆయనకు అనారోగ్యంగా ఉందంట. గుండెకి సంబంధించిన వేరే వేరే సమస్యలైతే ఉన్నాయంట. అలానే ఇప్పుడు నిన్నొచ్చిన మటుకు గ్యాస్ ట్రబుల్ అంట. గ్యాస్ అయితే పట్టేసింది తప్ప హార్ట్ స్ట్రోక్ అయితే కాదు. సరే ఓవరాల్‌గా చూసుకుంటే నాకు తెలిసి ఇది రెగ్యులర్‌గా ఏం జరుగుతుందంటే నాకు తెలిసి రెగ్యులర్‌గా ఈళ్ళు ఏందంటే రకరకాల పార్టీలు చేస్తుంటారు. డ్రింకు, స్మోకింగ్ అన్నీ ఉంటాయి కాబట్టి గుట్కా కూడా తింటారని తెలుసు మనకి. కాబట్టి ఇలాంటి ఉన్నప్పుడు ఏందంటే గ్యాస్ ట్రబుల్ అనేది కామన్‌గా ఉంటుంది. స్టమక్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఇలాంటి గ్యాస్ట్రిక్ అనేది పట్టేస్తూ ఉంటుంది. వాళ్ళైతే సడెన్‌గా ఎందుకంటే ఎడమ పక్కన కొంచెం నొప్పి రాంగానే అందరూ కూడా ఇలాంటి హార్ట్ స్ట్రోకే అనుకుంటారు. అంటే గుండెపోటు అనుకుంటారు. అందుకని ఇమ్మీడియేట్‌గా అయితే హాస్పిటల్‌కి వెళ్ళడం చూసాం. సేఫ్టీగా వెళ్తే అక్కడ జస్ట్ గ్యాస్ ట్రబుల్ అని చెప్పారు తప్ప ఏం లేదని. సరే ఏదేమైనప్పటికీ ఆయనైతే సేఫ్‌గా ఉన్నారు. మంచి విషయం. ఇంకపోతే ఆయన ఇలా రకరకాల ప్రాబ్లమ్ అయితే కొంచెం అండ్ ఆయన బయటకు కూడా రావట్లేదు. కూటమి గెలిచిన కాడ నుంచి అంతకుముందు ఎంతో అగ్రెసివ్‌గా మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్ మీద. అలానే మన చంద్రబాబు నాయుడు పైన, లోకేష్ పైన అందరిపైన అయితే కొంచెం గట్టిగానే మాట్లాడుతూ ఉండేవాడు. ఏదైతే కూటమి గెలిచిన కాడ నుంచి అతనైతే అంతు లేకుండా పోయాడు. దాదాపు అప్పుడప్పుడు మొన్నైతే వంశీ అరెస్ట్ అయిన తర్వాత అప్పుడు వచ్చాడు తప్ప అంతకుమించి అంత మనకెక్కడ కనిపించలేదు. ఆ తర్వాత ఎవరో ఒక లేడీ అనుకుంటా, లేడీ యాంకర్ అడిగిన ప్రశ్నకి కూడా ఏంటి సార్ అంతకుముందు రెగ్యులర్‌గా కనిపించేవాళ్ళు ఇప్పుడేంటంటే అప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అప్పుడు చేసాం. ఇప్పుడొచ్చి మేము ఏం చేయాలమ్మా? అధికారం లేను కదా! ఏం చేయాలి అంటున్నాడు. కాబట్టి అది చాలా రాంగ్. నేను నవ్వుతా చెప్తున్నా గానీ ఆయన చెప్పింది నవ్వొచ్చిందప్పుడు. ఆయన ఒక ప్రజాప్రతినిధి అలానే మంత్రిగా పనిచేశాడు. అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు ప్రజల సమస్యల మద్దతు ధర రేట్లు లేవు. మిరపకాయలు కావచ్చు, పొగాకు కావచ్చు, పత్తి కావచ్చు, కంది కావచ్చు, రకరకాల వాటన్నిటిపైన మద్దతు ధర లేదు. రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. కనీసం ఆయన నియోజకవర్గం గుడివాడ నియోజకవర్గంలో వెళ్ళి రైతుల సమస్యలు తెలుసుకొని దాని గురించి ఒక 100, 200 మందిని గ్యాదర్ చేసుకొని పోరాటం చేయకుండా వచ్చి హైదరాబాద్లో అయితే ఏసీ రూమ్‌లో పడుకున్నాడు. నాకైతే అది నచ్చలేదు. సరే ఏదేమైనప్పటికీ వాళ్ళైతే ఇట్లా ఉన్నారు. సరే ప్రస్తుతం దాని గురించి కదా మనం మాట్లాడుకుంది కాబట్టి ఆయనైతే ఆరోగ్యంగానే ఉన్నారంట ప్రస్తుతానికైతే. జస్ట్ గ్యాస్ ట్రబుల్ వల్ల అయితే హడావుడి జరిగింది. న్యూస్ ఛానల్స్ కొంచెం అంటే అతి చేయడం వల్ల కొంచెం కంగారైతే వచ్చింది. ఎందుకంటే చాలామంది కంగారు పడ్డారంట. అతని రిలేటివ్స్ అందరూ కూడా చాలా కంగారు పడ్డారంట. నిజంగా స్ట్రోక్ వచ్చిందని. ఫైనల్‌గా చూస్తే అది గ్యాస్ ట్రబుల్.